నంద్యాల జిల్లా బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సాదాసీదాగా ఎన్నికల నామినేషన్ వేశారు. బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏం చేశానో చెప్పడానికి తాను సిద్ధమన్నారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తనను గెలిపిస్తే బనగానపల్లి రూపురేఖలను మారుస్తానని అంటున్న బీసీ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, నియోజకవర్గంలో ఓవరాల్ పరిస్థితి ఎలా ఉంది సార్? ఎన్నికలు వచ్చిన తరుణం నుంచే ఏ రోజైతే నోటిఫికేషన్ వచ్చిందో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీ పార్టీని గేట్లు మేము తెలుగుదేశం పార్టీ ఈ రోజు గేట్లు ఎత్తడంతో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీలో గ్రామాలుగా వచ్చి చేరుతున్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు రావడానికి కారణం ఏమంటే వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల పట్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. అదే కాకుండా స్థానిక శాసనసభ్యుడైనటువంటి రామిరెడ్డి ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు కూడా ప్రజలకు గతంలో చెప్పినటివి. ఏదైతే బనగానపల్లి నియోజకవర్గంలో నాపరాయి పరిశ్రమ ముఖ్యంగా ఇక్కడ ఆధారపడినటువంటి ప్రాంతం ఈ యొక్క 3 మండలాలు. నాపరాయి పరిశ్రమ నుండి మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఏదైతే రాయల్టీ విషయంలో కానీ డిఎంఎఫ్ విషయంలో కానీ అదేవిధంగా అనేక విషయాలలో కూడా ప్రభుత్వం పెంచిన రేట్లను మళ్లీ తగ్గించి ఈ రోజు నాపరాయి పరిశ్రమను మేము ఆదుకున్నాం. ఇదే కాటసాని రామిరెడ్డి మిగతా ఇంతకుముందు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా కలిసేసి కొలింగుల దగ్గర ఉన్నటువంటి రాయల్టీ చెక్ పోస్టును ఎత్తేస్తామన్నారు. గతంలో ఉన్నటువంటి రాయల్టీ చెక్ పోస్ట్ పోయి కొట్టంబై బిల్డింగ్ వచ్చింది. ఇది ఆయన సాధించిన ఘనత. కాటసాని రామిరెడ్డి ఏం సాధించాడంటే కొట్టంబై రాయి తీసుకొచ్చాడు, దానికి ఈరోజు బిల్డింగ్ కట్టించినాడు. తరువాత ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక నిబంధనలు పెట్టి నాపరాయి పరిశ్రమ మొత్తం క్లోజ్ చేసేది జరిగింది, సర్వనాశనం అయిపోయింది. దాదాపుగా 40,000 మంది అటు గనుల యజమానులు కావచ్చు, దాన్ని నమ్ముకునేటువంటి కార్మికులు కావచ్చు, అనేకమైనటువంటి ట్రాక్టర్లు నడిపేవారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా కూడా ఈరోజు రోడ్డున పడ్డారు. మళ్ళీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత విధానాలను అమలు చేస్తామని చెప్పి మా గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బనగానపల్లిలో కూడా పబ్లిక్ మీటింగ్ లో జరగడం చెప్పింది. మళ్లీ రాపరాయి పరిశ్రమ బాగుపడాలంటే మాతోనే నాకు బాగుపడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, ఈ రోజు ఈ కాటసాని రామిరెడ్డి ఒకటి అడుగుతా ఉన్నా, నీకు దాదాపుగా 9 నెలల నుంచి 10 నెలలు ఎస్ఆర్బీసీ నుంచి గోర్కల్ రిజర్వాయర్ నుంచి ఎస్ఆర్బీసీకి నీళ్లు వచ్చాయి. గత ప్రభుత్వంలో నేను తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో దద్దనాల లిఫ్ట్ ఇరిగేషన్, ఎందుకు నీవు అసమర్థుడు వై లిఫ్ట్ ఎందుకు నీళ్లు చేయలేకపోయినావు? ఈ రోజు నువ్వు దాన్ని నింపలేకపోవడం వల్ల దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 28 గ్రామాలకు తాగునీటి సమస్య. ముఖ్యంగా అదే దద్దనాల ప్రాజెక్టులో నీళ్లు ఉంటే ఈ రోజు నీటి ఎద్దడే ఉండేది కాదు. అదేవిధంగా 2 పంటలు పండించుకుంటూ బోర్ల ద్వారా చేసేవాళ్ళు, దాన్ని కూడా ఈ రోజు కచ్చ సాధింపు చర్యల భాగము. నీవు ఒక అసమర్థుడివి, నువ్వు అసమర్థుడితో కారణంగానే ఈ రోజు నువ్వు దద్దనాల చెరువు ఎండిపోవడానికి కారణం వచ్చింది. అదేవిధంగా అవుకు రిజర్వాయర్ ఎండిపోయింది, సిగ్గు శరం పోతుంది. నీళ్లు మనవి, వనరులు మనవి, గోర్కల్ నుంచి తీసుకుని అక్కడ పులివెందులకు ఇష్టానుసారంగా తీసుకెళ్తా ఉంటే మాట్లాడలేనటువంటి ఒక అసమర్థులు ఈ ఎమ్మెల్యే గాని ఈ ఎంపీ గాని. ఇక్కడ ఒక విషయం చెప్పాలా అంటే, అసమర్థుని పాలన ఎట్టుంటుందంటే, నేను ఎంతో కష్టపడి బనగానపల్లెకు రింగ్ రోడ్డు తీసుకురావడం జరిగింది. మామూలు బైపాస్ రోడ్డు కాదు, రింగ్ రోడ్డు. లోన్లు ఇచ్చాము, శాంక్షన్ చేశాము, టెండర్లు వేసాము, పూజ చేశాము. దాన్ని రివర్స్ టెండర్ విధానంలో తీసుకొచ్చి ఆ యొక్క విధానాన్ని రివర్స్ ఇస్తే బనగానపల్లె పట్టణ ప్రజలు నరకం చూస్తున్నారు. 5 సంవత్సరాల్లో ఒక రింగ్ రోడ్డు మేము తెచ్చిన దాన్ని చేయకపోతివి, రివర్స్ టెండర్ పెట్ట నువ్వే తీసుకొస్తేవి, ఆ పనిని కూడా చేయలేడు. నువ్వు సమర్థుడుయా? అసమర్థుడు అంటే నన్ను అసమర్థుడు అంటావా అంటావు. ఏం మా తప్పేముంది రామిరెడ్డి, అసమర్థుడు అంటున్నా. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబీ.